హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ చారు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు టమాటో ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చారుని ఒక 15-20 మినిట్స్ పాటు మసలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.